హలో వ్యూవర్స్, ఈరోజు అయితే మీకు మా అన్న వల్ల కొత్త ఇంటిని చూపిస్తానండి. టోటల్గా అయితే ఈ ఇల్లు G+3 వేశారు. చూసారు కదా, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. కంప్లీట్గా ఇల్లు అయితే ఎలా ఉందో చూపిస్తాను, నాతో పాటు వచ్చేయండి. ఇలా గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ అలాగే లిఫ్ట్ వచ్చాయండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఇలా అన్న వాళ్ళు ఉండడానికి కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు. చూసారు కదా, గృహప్రవేశం ముందు రోజు అన్నమాట. నైట్ 12కి అలా వీడియో తీశాను, మీ అందరికీ చూపించాలని ఈ వీడియో అయితే తీశాను. ఇలా లోపలికి ఎంటర్ అయ్యగానే మనకి డ్రాయింగ్ రూమ్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా డ్రాయింగ్ రూమ్ వచ్చేసింది. ఇక్కడ మనం సోఫా సెట్ వేసుకోవచ్చు. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి హాల్ అనేది వచ్చేసింది. టీవీ యూనిట్ వచ్చింది కదా, చూడండి ఒకసారి ఎలా వచ్చిందో. టీవీ యూనిట్ అయితే ఇలా వచ్చింది. ఇలా మార్బుల్ షీట్ లాగా ఉందండి. డైనింగ్ హాల్కి మధ్య ఇలా డివైడ్ చేశారు. ఈ వైట్ బాక్స్లలో మనం ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. రెండు వైపులా కూడా ఇలా పెట్టేశారనమాట. మొత్తం ప్లైవుడ్తో చేసేసింది. నెక్స్ట్ మనం డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇటు పక్కన పూజ రూమ్ అయితే వచ్చేసింది. చూసారు కదా, చాలా సింపుల్గా నీట్గా బ్యూటిఫుల్గా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా కొంచెం వర్క్స్ ఉన్నాయండి అక్కడక్కడ. పూజ రూమ్ పక్కనే మనకి ఇలా కిచెన్ వచ్చేసింది. కిచెన్ కబోర్డ్స్ కలర్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. కబోర్డ్స్ అయితే గ్లాసీ ఫినిషింగ్తో వచ్చాయి. చిమ్నీ చూసారా, మన హ్యాండ్ని ఇలా అంటే ఆన్ అవుతుంది, ఇలా అంటే ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ ఇసుక ఇటుకలు ఇవన్నీ పెట్టారు మార్నింగ్ పూజ కోసమని. ఇలా సెల్ఫ్స్ అన్నీ వచ్చేసాయి. కింద స్టోరేజ్ పర్పస్ ఇలా వచ్చాయి అన్నమాట. ఆ రోజు నైట్ మొత్తం మేము నిద్రపోలేదండి. నైట్ అంతా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. మీకోసం వీడియో తీద్దామని ఇలా తీసాము. ఫేసెస్ అన్నీ డల్గా ఉన్నాయి, నిద్ర లేదు కదా. కిచెన్కి ఇటువైపు వచ్చేస్తే మనకి బాల్కనీ వచ్చేసింది. చూడండి ఒకసారి, ఫుల్ ఫ్లెడ్జ్గా మిర్రర్ వచ్చేసి బాల్కనీ అయితే వచ్చేసింది. ఇక్కడ వాష్ ఏరియా అలాగే వాషింగ్ మిషన్ కోసం పెట్టారు. కింద టెంట్స్ ఉన్నాయి కదా, మార్నింగ్ వంటలు చేయడానికని అక్కడ టెంట్స్ వేశారు. ఇటు సైడ్ వచ్చేసి డైనింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ గ్లాసెస్తో ఇలా డిజైన్ చేశారు, చాలా బాగుంది కదా, నీట్గా ఉంది. డైనింగ్ హాల్ నుంచి ఇలా లోపలికి వెళ్తే 2 BHK అన్నమాట ఇది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే వచ్చేసింది. స్టడీ టేబుల్ చూసారు కదా, కబోర్డ్స్ కలర్స్ అనేవి చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చేసాయి ఇవైతే. చూడండి, ప్లైవుడ్ ఇవన్నీ డెకోలం షీట్ కూడా గ్లాసీ ఫినిషింగ్ తీసుకోవడం వల్ల క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా షైనింగ్గా ఉంటుంది. చూడండి ఒకసారి ఎలా ఉందో. విండోస్ అయితే ఇలా వచ్చేసాయి, మెష్ డోర్ కూడా వచ్చేసింది. ఇలా 2-3 కలర్స్ కాంబినేషన్ తీసుకోవడం వల్ల రూమ్ అనేది లుక్ చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లోపల వైపున ఇలా లాకర్స్ వచ్చేసాయి. ఇటు సైడ్ కొంచెం పని ఉందండి, మిర్రర్ని పెట్టాలి, ఇంకా పెట్టలేదు. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే రైట్ సైడ్ ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇందులో కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి ఒకసారి, ఇక్కడ 3 కలర్స్ అయితే యూస్ చేశారండి. చాలా మైల్డ్ లుక్తో ఉన్నాయి 3 కలర్స్ కూడా. చూసారు కదా, డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మొత్తం ప్లెయిన్ షీట్స్ వేయకుండా ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చేటట్టుగా వేశారనమాట. చాలా డిఫరెంట్గా ఉంది. ఫాల్ సీలింగ్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా డిజైన్ చేశారండి. చాలా నీట్గా ఉంటుంది, మెయింటైన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంతే అండి, కంప్లీట్గా హోమ్ టూర్ అయితే అయిపోయింది. పైన పెంట్ హౌస్ అలాగే ఇంకొక ఫ్లోర్ కూడా ఉంది, అవన్నీ మీకు చూపించలేదు, ఇంతవరకు అయితే చూపిస్తున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇల్లు మీకు నచ్చిందా అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.